తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అయితే తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఈ భూభారతి ధరణి సంబంధించి అయితే క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ధరణిలో లేని సౌకర్యాలను భూభారతిలో కల్పించినట్లు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎందుకంటే ధరణిలో అప్పీల్ చేయడానికి లేదు, ఒకరి పేరు నుంచి మరొక పేరు భూమి బదలాయింపు అయిన తర్వాత అప్పీల్ చేయడానికి చాలా తక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. కలెక్టర్ వద్దకు వెళ్ళి లేదా న్యాయస్థానాలకు వెళ్ళి అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే భూభారతిలో తహసీల్దార్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ వద్ద కూడా ఈ సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అయితే గతంలో ధరణి వల్ల చాలా సమస్యలు వచ్చాయి. సో ప్రస్తుతం మనతో పాటు ధరణి బాధితుడైతే ఉన్నాడు. చెప్పండి బ్రదర్, మీ సమస్య ఏంటి? నా పేరు అశోక్. మాకు 5 ఎకరాల జాగా ఉంది. అయితే ఇది మాకు అంటే మా నాన్న వాళ్ళ అన్నదమ్ములు తాతల నుంచి వచ్చిన ఆస్తి అది. సో అది ఇప్పటికీ పరిష్కారం కాలేదు. మాకు పాస్బుక్లో కూడా మాకు ఎంటర్ అవ్వలేదు. ఇంకా చాలా భూమి మాకు మా పేరు మీద ఇంకా చూపిస్తుంది. అసలు యాక్చువల్గా మున్సిపాలిటీలో కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీలు కూడా వాళ్ళు అంటించినప్పుడు కూడా మాకు ఇంత ల్యాండ్ ఉందని చెప్పేసి అందులో చూపిస్తుంది. కానీ మాకు పాస్బుక్ లెక్కించలేదు. ధరణిలో మేము చాలా తిరిగాము కూడా, చాలా మందికి అప్లై చేసాము. అంటే ధరణిలో చెక్ చేస్తే ఏమొస్తుంది మీకు? ధరణిలో మాకు 3 ఎకరాల 30 గుంటల ఇట్లా చూపిస్తుంది. కానీ మాకు ఇట్లా చూపిస్తుంది. మాకు 5 ఎకరాలు 5 ఎకరాలు ఇది మాకు పాస్బుక్లో ఎక్కాలి. మేము దాని గురించి మేము ఎంతో కొట్లాడాము, తిరిగాము. అసలు కలెక్టర్ ఫోన్ ఇన్ కాల్ కూడా మేము ఒక చిన్న అప్లికేషన్ అంటే లిఖితపూర్వకంగా రాసివ్వడం జరిగింది. దీని తర్వాత మండల ఆఫీస్ కూడా ఒక లెటర్ అనేది ఇలా మేము కలెక్టర్ని కలిసాము, ఇలా లెటర్ ఇచ్చాము. సో దానిపైన మాకు ఏమన్నా సాయం చేయండి అని చెప్పేసి మేము కోరాము. దీనికి మళ్ళీ ఎంఆర్ఓతో మాట్లాడిపించి ఆయన మళ్ళీ ఒకసారి వచ్చి అవన్నీ ల్యాండ్ మొత్తం కొలిచి హద్దులు ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా మేము ఎంత తిరిగినా కానీ మాకు అసలు అంటే మీకు 5 ఎకరాలు ఉంది, ధరణిలో 3 ఎకరాలు చూపిస్తుంది. సో మిగతా 2 ఎకరాలు ఎవరి పేరు మీద చూపిస్తుంది? ఏమైనా చెక్ చేశారా మీరు? అవన్నీ మా పేరు మీద చూపిస్తుంది, మా తాత పేరు మీద చూపిస్తుంది. ఇప్పటికీ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ కాలేదు? ఇంకా కాలేదు, మాకు పాస్బుక్ లెక్కలేదు. మాకు మా తాత పేరు మీద చూపించిన ఆస్తి ఇప్పుడు కొడుకులకు ఎట్లాగో చెందుతుంది. సో అది పాస్బుక్ ఎక్కాలి. అది ఇంతవరకు కూడా ఎక్కలేదు. మాకు 5 ఎకరాలు ఉంటే 3.3 చూపిస్తుంది. అంటే మండల ఆఫీస్లో కూడా అంటే కలెక్టర్కి చెప్పినా విన్నవించుకున్నా, మళ్ళీ మండల ఆఫీస్కి వచ్చేసి కూడా ఒక లిఖితపూర్వక లెటర్ ఇచ్చినా కానీ కూడా వారు ఏం చెప్పారు? వాళ్ళు ఏమంటే మీరు కింది స్థాయి అధికారులను ఒకసారి సంప్రదించి మేము ఎలాగో మా ప్రాసెస్ మేము చేసాము, కింది స్థాయిలకు ఈ లెటర్ ఫార్వర్డ్ చేయండి. సో అక్కడి నుంచి మా దగ్గరికి మళ్ళీ ఫైల్ వస్తుంది, దాన్ని మేము టేకప్ చేసేసి మేము దాన్ని క్లారిఫై చేసేసి మేము మీకు కొత్త పాస్బుక్ ఇష్యూ చేయడం జరుగుతుందని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇంతవరకు అలాంటిది ఏం జరగలేదు. నుంచి ప్రాసెస్ జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 3.5 years అవుతుంది. అవును, ఓకే. మేము ధరణిలో చాలాసార్లు తిరిగాము, చేసాము. సో ఫైనల్ గా నీకు ఏం కావాలి, ఏం డిమాండ్ చేస్తావు? ఇప్పుడు కనీసం ఇప్పుడు ధరణి ప్లేస్ లో ఇప్పుడు భూభారతి అని వచ్చింది కదా, కనీసం ఈ ప్రభుత్వంలోనైనా మాకు ఏమైనా సాయం కల్పించి రేపటి నాడు మాకు మా భూమి గురించి మేము కొట్లాడేది. సో దాని గురించి మాకు ఈ ప్రభుత్వాన్ని కొంచెం సాయం చేసి ఇట్లాంటి విషయాలను కొంచెం పట్టించుకొని, మాకు తిరిగి చెప్పులు కూడా అయిపోతున్నాయి చెప్పాలంటే కూడా, మాకు కూడా ఓపికలు లేవు. కొంచెం ఈ ప్రభుత్వాన్ని కొంచెం సాయం చేస్తుందేమో అని, ఈ ప్రభుత్వంలో మాకు మంచి జరుగుతుందేమో అని కోరుకుంటున్నాను. చూసారు కదా అధికారులు, మీరు కూడా సమస్యను పరిష్కరించే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే చాలామంది రైతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గ్రామస్తులు, గ్రామాల్లో ఉన్న పేదలు కావచ్చు, వారికి తెలియదు. సో కార్యాలయాల చుట్టూ అయితే చెప్పులు అడిగేలా తిరుగుతున్నారు. సో వారి గోసను అయితే మీరు పట్టించుకోండి. సో ఈ భూభారతి వల్ల అయినా ప్రజల సమస్యలు తీరుతాయని అయితే మనం భావిద్దాం.